వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం ప్రోటోకాల్ అధికారుల వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ముఖ్యమంత్రి మంత్రుల హెలికాప్టర్ నిర్దేశిత వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగమైనటువంటి పెద్దగుట్ట పైన ల్యాండింగ్ అయినప్పటికీ అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో తీవ్ర ప్రోటోకాల్ లోపం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. గందరగోళం కూడా చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట పెద్దగుట్టపై ఉన్నటువంటి హెలీప్యాడ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రుల చాపర్ ప్రధానంగా ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పటికీ వారిని అధికారికంగా రిసీవ్ చేసుకోవడానికి స్థానిక జిల్లా కలెక్టర్ కానీ జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు కానీ సమయానికి చేరుకోలేదు. దీంతో ముఖ్యమంత్రి మంత్రులు దాదాపు 15 నిమిషాల పాటు చాపర్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. ప్రధానంగా ముఖ్యమంత్రితో పాటుగా రాష్ట్ర మంత్రుల పర్యటనలో జిల్లా యంత్రాంగం ఇంతటి నిర్లక్ష్యం, ఇంతటి అజాగ్రత్త ప్రదర్శించడం పైన సచివాలయ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యులపైన అధికారులపైన కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. కానీ ఈ చిన్న గందరగోళం మినహాయిస్తే అనంతరం ముఖ్యమంత్రితో పాటుగా మంత్రుల బృందం నేరుగా శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకొని కంచి పీఠాధిపతితో కలిసి అనుకున్నటువంటి ప్రకారం అన్ని కార్యక్రమాలను విజయవంతంగా ముగించారు. యాదాద్రిని తిరుమల తరహాలో ప్రపంచ స్థాయి క్షేత్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు. ప్రధానంగా తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిధిలో శనివారం సరికొత్త ఆధ్యాత్మిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి క్షేత్రంలో పర్యటించి టెంపుల్ సిటీ పరిధిలో 99.55 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న పలు అనుబంధ క్లిష్టమైనటువంటి మౌలిక వసతులు అదేవిధంగా ఆలయ అభివృద్ధి పనులకు అధికారికంగా శంకుస్థాపనలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారితో కలిసి సంయుక్తంగా వేద పాఠశాల నిర్మాణ పనులకు వైభవంగా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటుగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ప్రముఖ అర్చకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రోటోకాల్ లోపం, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి మంత్రులు ఏకంగా 15 నిమిషాల పాటు చాపర్లోనే వేచి ఉండాల్సి రావడం మాత్రం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అంటే ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు ఏమైనా లేటుగా వస్తారని అధికారులు భావించారో ఏమో కానీ 15 నిమిషాల పాటు వారు చాపర్లోనే ఉండడం ప్రోటోకాల్ స్పష్టంగా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇక విఐపి పర్యటనలో స్థానిక కలెక్టరేట్ కానివ్వండి, మరి ముఖ్యంగా చెప్పుకుంటే కలెక్టరేట్ లో ఉండేటువంటి ఉన్నత అధికారులు కూడా లేకపోవడం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. పోలీసు యంత్రాంగం ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శించడం పైన సచివాలయ వర్గాలు కూడా సీరియస్ అవుతున్నాయి. ప్రధానంగా అధికారుల సమన్వయ లోపాన్ని పక్కన పెడితే ముఖ్యమంత్రి పర్యటన మాత్రం విజయవంతమైనటువంటి పరిస్థితి. దాదాపు 100 కోట్లకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా చేసుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. 43.80 కోట్లతో నిర్మించనున్న వేద పాఠశాలకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కంచి కామకోటి పీఠాధిపతితో కలిసి కూడా వేద పాఠశాలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం 9 కోట్లతో కొండపైన స్వామివారి నిత్య కళ్యాణ మండప నిర్మాణానికి, అదేవిధంగా 1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లేటువంటి మెట్ల మార్గం పైన కప్పు నిర్మాణానికి, ఇక 1.35 కోట్లతో నిర్మించనున్న రథశాల వైపు మాడ వీధులకు మెట్ల నిర్మాణానికి, అదేవిధంగా 43.12 కోట్లతో డార్మిటరీ హిల్స్ తో పాటుగా మరి ముఖ్యంగా దీక్షాపరుల సదన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ లో యాదగిరిగుట్ట పెద్దగుట్ట పైకి చేరుకున్నారు ముఖ్యమంత్రితో పాటుగా ప్రభుత్వ విప్, అదేవిధంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, కలెక్టర్ అనురాగ్ జయంతి ఘన స్వాగతం పలకడం జరిగింది. అయితే ముఖ్యమంత్రితో పాటుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లక్ష్మణ్, అదేవిధంగా ఎంపీ వేం నరేందర్ రెడ్డి యాదాద్రికి చేరుకున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి పర్యటనలో మొత్తం కూడా దాదాపు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన సాగితే ముఖ్యమంత్రిని రిసీవ్ చేసుకోవడానికి 15 నిమిషాల పాటు అధికారులు ఆలస్యంగా రావడం, ఆ 15 నిమిషాలు కూడా చాపర్లోనే ముఖ్యమంత్రితో ప్రయాణిస్తున్నటువంటి మంత్రులు కూడా వేచి ఉండడంతో ప్రోటోకాల్ లోపం చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్లుగా కనిపించింది. సాధారణంగా ముఖ్యమంత్రి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి లేదా సచివాలయం నుంచి బయలుదేరిన వెంటనే ఏ నిమిషానికి ఏ ప్రాంతానికి చేరుకున్నారు అనేటువంటి అప్డేట్
ప్రోటోకాల్ అధికారులు తీసుకుంటూ ఉంటారు. దీంతో పాటుగా ముఖ్యమంత్రిని రిసీవ్ చేసుకోవడానికి జిల్లా స్థాయిలో ఉండేటువంటి కీలకమైన ఉన్నతాధికారులు కూడా హాజరయ్యేటువంటి పరిస్థితులు. ముఖ్యమంత్రి పర్యటన లేదా ముఖ్యమంత్రి చేరుకోవడానికి కనీసం గంట ముందు నుంచే ఆ ప్రాంతంలో వారు పూర్తి స్థాయిలో కూడా నిమగ్నమై ముఖ్యమంత్రి కోసం వేచి ఉండేటువంటి ధోరణి కనబడుతూ ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా ఆయనే అధికారుల కోసం 15 నిమిషాల పాటు చాపర్లోనే వేచి ఉండడం మాత్రం కొంతవరకు విమర్శలకు దారితీస్తున్నాయి. సచివాలయాన్ని సిబ్బంది మాత్రం దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా జిల్లా స్థాయి అధికారులు ఏ విధంగా వివరణ ఇస్తారో వేచి చూడాలి.